హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ మూవీ. సో ఓవరాల్ గా అయితే పవర్ స్టార్ గా వన్ మ్యాన్ షో అన్న. ప్రతి ఫైట్ లోనే ఒక వేరియేషన్ ఉంటుంది, ప్రతి ఫైట్ ఒక వేరేలా ఉంటుంది. కొన్ని బాగున్నాయండి సీన్లు, చాలా బాగున్నాయి. అంటే ఎలివేషన్ షాట్లు అవి చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉంటారు కానీ ఈ సినిమాతో భక్తులు ఎక్కువైపోయారు. భక్తులు ఎప్పుడు భక్తులే. రివ్యూస్ అవన్నీ పక్కన పెట్టండి. మన సనాతన ధర్మం కోసం, మన హిస్టరీ కోసం సినిమాకి వెళ్ళండి. ఫ్యామిలీతో పాటు వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి. హిందుత్వం ఏంటి, సనాతన ధర్మం ఏంటో చూపించండి. అన్ని బాగున్నాయి. నెగిటివ్స్ ఏమైనా ఉన్నాయి అంటే అది మీరు మీ అంతటా మీరే సినిమా బాగాలేదని చెప్పడం ఒకటే నెగిటివ్. వావ్, సినిమా సూపర్ ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు మ్యారేజ్ ని అంటారు తెలుగులో కళ్యాణం. హరిహర వీరమల్లు ఉండు మా పవన్ కళ్యాణం. ఈ మూవీలో నిధి అగర్వాల్ గ్లామర్ తో కొల్లగొట్టేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది. మూవీ మాత్రం చాలా బాగుంది. ఎంఎం కీరవాణి గారు హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు, మంచి పాటలు ఇచ్చారు. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా లెవెల్ లో కుమ్మేస్తుంది. కాకపోతే మూవీ అయితే అల్టిమేట్. 2-3 సార్లు చూడొచ్చు మూవీ. 500 కోట్లు అయితే పక్కా. ఆ రోజుల్లో హిందువులు మన ధర్మాన్ని ఎలా కాపాడారు అనేది సినిమాలో చూపించారండి. చాలా బాగుంది. సనాతన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలనే సినిమాలో చూపించడం నాకు చాలా బాగా నచ్చిందండి. బాబులకే బాబు, మా కళ్యాణ్ బాబు పక్క లిటరలీ గూస్ బంప్స్ అనమాట. ఎవ్రీ 5 minutes కి నన్ను బిగ్ బాస్ కి ఎవడు తీసుకుపోలేడు, హరిహర వీరమల్లు ఎవడు తీయలేడు. ఇంకా ఇంటర్వెల్ సీన్ అయితే నిజంగా మొత్తం థియేటర్ ఐమాక్స్ కింద ఏది ఉండదు. ఆ ఇంటర్వెల్ సీన్ కి మొత్తం కేకలేస్తారు. అన్ని ఎలివేషన్స్ అవి కాకుండా చాలా బ్రహ్మాండంగా, అంటే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు దాకా ఇట్లాంటి యుద్ధ సన్నివేశాలు కానీ ఇట్లాంటి కాస్ట్యూమ్స్ కానీ ఎట్లు చూడలేదు. సో ఓవరాల్ గా చెప్పాలంటే బాగుందండి సినిమా. బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ఈ సినిమాతో కళ్యాణ్ బాబు కొట్టాడు. పాన్ ఇండియాలో 6. మామూలుగా సినిమా అసలు చాలా బాగుంది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ్.